మన చైర్మన్ గారు ఏదైనా కొత్త ప్రోడక్ట్ని అర్జెంట్గా డెవలప్ చేయమని మెమో పంపించారు. నాన్సెన్స్. సో వాట్ డూ యూ ప్రపోజ్ మిస్టర్ బిర్డే? వి సెల్ అండర్వేర్. ఏంటి అండర్వేర్ని అమ్మేద్దామా? దట్స్ రైట్ మిస్టర్ పాండే. చాలా రోజులుగా వండర్వేర్ చైర్మన్ లింగరాజ్ గారికి మన అండర్వేర్ మీద ఒక కన్ను ఉంది. మీరందరూ నాతో చేయగలిపితే మన చైర్మన్ గారిని ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ అండర్వేర్ని వండర్వేర్కి అమ్మేద్దాం. మిస్టర్ బిర్డే, చైర్మన్ గారు చెప్పినట్టు మనం ఏదన్నా కొత్త ప్రోడక్ట్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేయొచ్చు కదా? కొత్త ప్రోడక్ట్ ఏముంటుందండి? కొత్త ప్రోడక్ట్ ఏది? మీరు ఒక ఐడియా చెప్పండి. పోనీ మిస్టర్ పాండే మీరు ఒక ఐడియా చెప్పండి. నాన్సెన్స్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ గొమాంగో? మిస్టర్ బెర్డే, వీళ్ళు మన న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీం నుంచి వచ్చారు. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. కొత్త ప్రోడక్టా? రియల్లీ? ఏంటది? బుజ్జిబాబు 007. బుజ్జిబాబు 007. వాడెవడో కాదు. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ ప్యాక్ కంప్యూటర్. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడితే అది తిరిగి మనతో మాట్లాడుతుందా? బుల్షిట్. ఫ్యాంటాస్టిక్. మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మాట్లాడే కంప్యూటర్. మీరు? రాము అని కొత్త ఎంప్లాయీ సార్. ఓ, ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్, చైర్మన్ ఆఫ్ అండర్వేర్. హలో. అఫ్ కోర్స్ మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ మీరు మీ కంప్యూటర్ని ప్రాక్టికల్గా చేసి చూపించగలరా? ఎప్పుడు చూపించగలరు? మీరు ఎప్పుడంటే అప్పుడు సార్. ఓకే. అది ఓకే. ఎస్ సార్. నా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. కమా. భలే వాళ్ళే మీరు. భలే సార్. షర్ట్ డిజైన్స్ భలే ఉన్నాయి. ఇది కూడా ఏమైనా కొత్త కాన్సెప్టా? అవును సార్. ఓ, దీని పేరేంటి? పింక్ మీద ఇంక సార్. పింక్ మీద ఇంకా. డిజైనర్ ఎవరు? మనీష్ మల్హోత్రా సార్. మనీష్ మల్హోత్రా. సుష్మా. ఎస్ సార్. పింక్ మీద ఇంక్ 4 షర్ట్స్ అర్జెంట్. ఓకే సార్. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో ఇన్. హాయ్ డాడీ. హాయ్ బేబీ. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. చాలమ్మా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. ఐ మిస్ యు సో మచ్. ఏమ్మా, అమెరికా సెమినార్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మా అమ్మాయ్యా. హలో. హాయ్. చూడమ్మా, హలో. వీళ్ళు మన Hello. ఆఫీస్ లో న్యూ ప్రొడక్ట్ డివిజన్ లో జాయిన్ అయ్యారు. ఆహా. ఓ ఐ సీ. ఇదిగో డాడీ మీ బర్త్డే పార్టీ గెస్ట్ లిస్ట్. ఇంకెవరైనా మిగిలిపారేమో చూడండి. ఓ, అంతే కదా. ఓకే అమ్మా. ఓకే డాడీ. బై డా. టేక్ కేర్. See you, take care. బై. బాయ్. బై. గాడ్ ప్రామిస్ సార్, మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. మన ఫ్రెండ్స్ అయ్యా. ఒరే రాజా, ఇంకొంచెం పోయిరా. రాజా ఇస్ ఓకే. ఒరే రాజా ఇస్ టూ మచ్. సారీ సార్. ఏంటి పట్టపగలే ఆఫీస్లో మందు కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అయ్యా. మీ షర్టు లాగే. వీటి పేరేంటన్నారు? పింక్ మీద ఇంక్. పింక్ మీద ఇంక్. ఓకే, లెట్స్ హావ్ ఎ డ్రింక్. Cheers. మీరు చాలా పెద్ద కమెడియన్ సార్, బాగా జోక్ చేస్తారు. నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం అయ్యా. మీకు ఏదైనా మంచి జోక్ తెలిస్తే చెప్పండి. ఒక రోజు భయంకరంగా వర్షం కురుస్తుంది. రోడ్ అంతా నీళ్లతో నిండిపోయింది. ఒక మనిషి ఆ నీళ్ళల్లో నడిచొస్తున్నాడు. అదే రోడ్డు మీద ఒక మ్యాన్హోల్ ఓపెన్ చేసింది. ఓ, ఆ మనిషి నడుచుకుంటూ వచ్చి ఆ తెరుచున్న మ్యాన్ హోల్లో పడిపోయాడు. అంతే సార్ జోకు. వెరీ గుడ్ జోక్, వెరీ గుడ్ జోక్. భలే చెప్పావయ్యా. జోక్స్ ఏ సైడ్. సి బాయ్స్, ఈ బుజ్జిబాబు 007 ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు తొందరగా నాకు డెమో ఇస్తే మీరేం కావాలంటే అది ఇస్తాను. గో టు ల్యాబ్, స్టార్ట్ వర్కింగ్. ఓకే సార్. ప్లీజ్ వెయిట్. మీకేదైనా జోక్గా వినిపించినా అనిపించినా నాకు చెప్పండి. ఓకే? ఓకే సార్. గో హెడ్. యా. హలో రాజా. ఓ, ఏంటి వీక్ డేలో ఎలా వచ్చావు? వాట్ సార్ సిఐడి ఆఫీసర్ గారు? ఏదో ప్రశాంతంగా 2 రోజులు గాల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదోయ్, పచ్చి శవం వాసన. వాట్ యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నాది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా?
ఎవరు చచ్చారని అలా ఏడుస్తున్నావు? పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిందా? అవును, మొన్న మిమ్మల్ని గాల్ఫ్ కోర్స్ లో చంపడానికి వచ్చినప్పుడు నా గన్ను ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆత్మహత్య చేసుకుందా? నువ్వెంత జఫాగాడివో నాకు అర్థమైంది. ఎవడైనా వచ్చి నీకెంత ఆత్మహత్య చేసుకోవాలి తప్ప నువ్వెవరిని చంపలేవురా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. సాంగ్ పాడితే చంపేస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది తీసుకో, తుడుచుకో. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఓకే సార్, అలాగే సార్. ఇదే హైదరాబాద్ నగరం, అవకాశాలకి మహానగరం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచానికి రాజధాని. ఎన్నో సుప్రసిద్ధ ఐటీ కంపెనీలకి ఇదే హెడ్ క్వార్టర్స్. బిల్ గేట్స్ కి సాఫ్ట్వేర్ ఇక్కడే తయారవుతుంది. బిల్ క్లింటన్ కి స్పోర్ట్స్ వేర్ కూడా ఇక్కడే తయారవుతుంది. ప్రతి హైదరాబాదీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, గొప్ప గొప్ప కంపెనీలన్నింటినీ మించి అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఒక ఐటీ కంపెనీ ఇక్కడే ఉంది. ఆ కంపెనీ పేరే అండర్వేర్. ఒక హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీకి అలాంటి పేరు ఎందుకు పెట్టాడో తెలియదు కానీ రాత్రింపగళ్ళు కష్టపడి ఆ కంపెనీని నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది మరెవరూ కాదు, ఆ కంపెనీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. గుడ్ మార్నింగ్. యా, హలో. హాయ్ సుష్మా. Yes, sir. డాక్టర్ ఫోన్ చేసావా? He's waiting inside, sir. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. సార్ కదలకండి సార్, స్పాట్ మిస్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి సార్, మీకు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ముందు మీరు కంట్రోల్లో ఉండాలి సార్. పిచ్చోడా, ఆ మందు వేసుకునేది ఈ మందు వేసుకోవడానికి. ఏంటో. ఎస్, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. కమింగ్. తేజ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ సాఫ్ట్వేర్ చరిత్రలో ఈ రోజు భారతదేశం పేరు సువర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు. అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలో ఈ రోజు మరికొద్దిసేపట్లో ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన కంప్యూటర్ ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు మనం అండర్వేర్ హెడ్ క్వార్టర్స్ లోకి లైవ్ గా వెళ్దాం. థ్యాంక్ యూ స్వాతి. ఇక్కడ అండర్వేర్ లో చాలా పండగగా ఉంది. మరికొద్ది సేపట్లో సూపర్ కంప్యూటర్ డెమాన్స్ట్రేషన్ జరగబోతోంది. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి బిల్ గేట్స్ తన ప్రత్యేక ప్రతినిధి అయిన నార్మన్ బేట్స్ ను పంపించడం విశేషం. మిస్టర్ బేట్స్, కెన్ యూ టెల్ us why you are here today? I'm here to witness the demonstration of the new supercomputer. Mr. Bill Gates is very interested in underwear. If the demonstration is a success, Mr. Gates is willing to invest $1 billion in underwear. బిల్ గేట్స్ గారికి అండర్వేర్ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. ఈ డెమాన్స్ట్రేషన్ తర్వాత 45,000 కోట్లు ఈ అండర్వేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. కెమెరామెన్ రఘుతో భాను. Ladies and gentlemen, may I have your attention please? Kindly take your seats and make yourselves comfortable. Thank you very much. Let me begin by telling you that underwear లో ఉన్న ప్రతి ఎంప్లాయీ 6 సంవత్సరాలు డే అండ్ నైట్ కష్టపడి తయారు చేసిందే ఈ సూపర్ కంప్యూటర్. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి కంప్యూటర్ని ఏ కంపెనీ తయారు చేయలేదు. దిస్ ఇస్ అ మిరకల్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నౌ వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్ ఆఫ్ యోర్స్, may I call upon our honorable chairman Shri Rajendra Prasad garu to come on to the dais and inaugurate this computer. Sir. Congrats, sir. Thank you. Please. Wonderful, fantastic, great, super duper bombastic. Gentlemen, మన ప్లాన్ లో ఐటమ్ నెంబర్ 1 ని మనం చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు వాడు కొత్త ప్రొడక్ట్ తయారు చేయడానికి టైము లేదు, చేతిలో డబ్బు లేదు. మిస్టర్ బిర్డే. Yes sir. మీ కంపెనీలో జరిగేటువంటి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో మనకి వేరే గత్యంతరం లేదు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే ఈ కంపెనీ అమ్మేయాలని చెప్పే ప్రపోజల్ పెట్టు. రాజేంద్ర ప్రసాద్ దానికి ఒప్పుకోడు.
అప్పుడు బోర్డు మెంబర్స్ అందరి చేత వాడికి అగేన్స్ట్ గా ఓటించి వాడిని ఒప్పించు. బోర్డు మెంబర్స్ అందరితో ఆయనకి అగేన్స్ట్ గా ఓటేయించడం కష్టం సార్. నో ఎక్స్క్యూజెస్. నువ్వెలా చేస్తావు నాకు అనవసరం. ఐ వాంట్ అండర్వేర్. అండర్వేర్ నాకు కావాలి. ఐ వాంట్ అండర్వేర్. ఐ వాంట్ అండర్వేర్. ఐ వాంట్ అండర్వేర్. అండర్వేర్ నాది, దాన్ని ఎవరికి అమ్మను. మిస్టర్ చైర్మన్, మనకు వేరే ఆప్షన్ లేదు. బిల్ గేట్స్ దగ్గర నుంచి వస్తుంది అనుకున్న $1 బిలియన్ ఇప్పుడు రాదు. పోనీ కొత్త ప్రోడక్ట్ తయారు చేద్దామంటే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని వందల కోట్లు కావాల్సి వస్తుందో తెలీదు. ఒక కొత్త ప్రోడక్ట్ ని ఇన్వెంట్ చేద్దాం. తీరా తయారు చేసిన తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో, అసలు ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. సో ఐ థింక్ వండర్వేర్ కి మన అండర్వేర్ నమ్మేయడమే బెస్ట్ ఆప్షన్. నో, ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా అండర్వేర్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. నేను బతుకున్నంతకాలం నన్ను నా అండర్వేర్ని ఎవరు వేరు చేయలేదు. మీకేమైనా కొత్త ఐడియాలు ఉంటే చెప్పండి, చేత కాకపోతే చెప్పండి. ఏం చేయాలో నేను డిసైడ్ చేసుకుంటాను. ప్రతివాడు బయలుదేరతాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి. చైర్మన్ గారు టెన్షన్ పడకండి. చైర్మన్ గారు కూల్ గా ఉండండి. చైర్మన్ గారు మంచినీళ్ళు తాగండి. చైర్మన్ గారు ప్లీజ్.